వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పున్నిగిరి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్కి సందర్శకులు తాకిడి పెరిగిందని అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పున్నిగిరి వద్ద ఉన్నటువంటి ఏదైతే దారగంగమ్మ లోయ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇక్కడ చూసుకుంటే రోజు రోజు కూడా ఇక్కడికి సందర్శకులు అయితే మాత్రం రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకుంటారు. శివాలయం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దారగంగమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఇక్కడ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఏవైతే వాటర్ ఫాల్స్ పైనుంచి అయితే పడుతూ ఉంటాయి, వాటర్ ఫాల్స్ పైనుంచి పడుతూ ఉంటే ఆ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళేసి ఒక గుహ లోపలికి వెళ్తే తప్పగానే అక్కడ మనకు ఉన్నటువంటి దారగంగమ్మ యొక్క ఆలయం అయితే మనకైతే కనిపించదు. అయితే అంతా కూడా చెప్తూ ఉంటారు అసలు ఎలా ఉంటుంది ఏంటి, అసలు దారగంగమ్మ అంత లోపలికి ఏ విధంగా వెలిశారు, అక్కడ ఏ విధంగా ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తారు అనే విషయాలు అయితే పూర్తిగా మనం ఈ స్టోరీలో చూద్దాం. ఒకసారి మనం కూడా వెళ్ళి ఆ దారగంగమ్మకు సంబంధించినటువంటి ఏ విధంగా అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా చూసుకుంటే ఆ దారగంగమ్మ నుంచి ముఖ్యంగా వచ్చినటువంటి వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంటున్నాయి, దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్టోరీలో చూద్దాం. ఈ వాటర్ ఫాల్స్లో ఈరోజు స్నానం చేసి ఎలా అనిపిస్తుంది ఏంటి, ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు కావచ్చు అలాగే ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలని వాళ్ళకి ఏం చెప్తారేంటి? ఇక్కడ వాటర్ ఫాల్స్లో స్నానం చేయటం అయితే చాలా బాగుంది భయ్య. అంతేకాదు లోపల అమ్మవారు కూడా ఉంది, అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంది. కొంచెం గృహ లోపలికి ఉంటుంది అమ్మవారు, కొంచెం లోపలికి వెళ్ళగలిగితే బాగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ వచ్చిన లోపల ఉంటుంది గుహ? అవును, అటు సైడ్కి కొంచెం స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్కి ఎక్కి కొంచెం లోపలికి వెళ్తే అమ్మవారి బొమ్మ కనిపిస్తుంది మనకి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడికి వచ్చారు కదా? చాలా బాగుంది. ఇప్పుడు పైకి వెళ్ళి శివుడి దర్శనం కూడా చేసుకోవాలి, అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మేము ఇప్పుడు వరకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాం మేము. ఎక్కడి నుంచి వచ్చారు? మాది తగరపాల్స. ఇప్పుడు మీరు ఇంత దగ్గర నుంచి ఇక వాటర్ ఫాల్ని ఆస్వాదిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? చూస్తామని మీ ఫ్రెండ్స్ అంతా కూడా స్నానాలు చేశారు, అంతా జలగంలాంటి బయటికి వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? ఎలా ఇక్కడికి వచ్చారు, అంత దూరం నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుండి వచ్చానండి. ఇక్కడ నేను చాలా అంటే చాలా బాగుంది ఈ పుణ్యక్షేత్రం. నేను ఎప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగుంది. చెప్పడం చూడడం కన్నా ఇక్కడ నుండి డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. నేను అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినందుకు చాలా వర్త్ అనిపించింది. ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ కానీ ఆ ప్రకృతి అందాలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. లోపల గృహలో అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు. ఇక్కడికి రావడానికి వస్తండి అసలు చూడాలంటే, ఇదంతా కళ్ళతో చూస్తే చాలా అంటే చాలా అందంగా ఉంది. సో చూసాం కదా, ఇక్కడ వచ్చినటువంటి సందర్శకులు అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పుణ్యగిరిలో ఇటువంటి వాటర్ ఫాల్స్ ఉందా అనే విధంగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు, ఆ లోపల ఉన్నటువంటి గుహలో కూడా ఈ దారగంగమ్మకు సంబంధించినటువంటి ఆ ప్రతిమలు అక్కడ ప్రత్యేకించి పూజలు కూడా జరుగుతాయి అంటూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే అక్కడ కూడా మనం వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే అంత గుహలో ఒకవైపు అయితే మాత్రం కంటిన్యూగా 365 రోజులు కూడా వాటర్ కంటిన్యూగా పారుతూనే ఉంటుంది. అటువంటి తరుణంలో అంత లోపలికి వెళ్ళి ఏ విధంగా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు, అక్కడ ఎలా చూశారు, దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నేనైతే దారగంగమ్మ ఆలయం వద్దకైతే చేరుకున్నాను. చూస్తూ ఉంటే ఈ పుణ్యగిరిలో ప్రత్యేకంగా కనిపిస్తున్న దారగంగమ్మ ఒకవైపు పైనుంచి అయితే వాటర్ కంటిన్యూగా పడుతూనే ఉంటుంటుంది. అదే చూసుకుని 365 రోజులు కూడా ఇక్కడ కంటిన్యూగా ఇదే విధంగా వర్షం వచ్చినా వర్షం లేకపోయినా సరే మండుటి ఎండలో కూడా ఈ విధంగా వర్షధార అయితే మాత్రం కంటిన్యూగా పడుతూనే ఉంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం అయితే ప్రత్యేకంగా చూడవచ్చు, ఈ ప్రాంతంలో చూసుకుంటే ఒకవైపు శివలింగాలు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. లోపల చూసుకుంటే ఇక్కడ నుంచి సుమారుగా మనమైతే చూడవచ్చు, ఎక్కడి నుంచి చూసుకుంటే ఈ లోపలికి వెళ్ళాలి. లోపలికి అయితే ప్రస్తుతానికి అయితే మనమైతే వెళ్ళలేము, ఎందుకంటే ఇక్కడ ఈ చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అక్కడ మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చూసుకుంటే అక్కడ దారగంగమ్మకు సంబంధించినటువంటి ఆ ప్రతిమ కూడా అక్కడైతే ఉంటుంటుంది. ఆ ప్రతిమను అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ప్రత్యేకంగా దర్శించుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనమైతే చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా మనకైతే కనిపిస్తూ ఉంది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే దారగంగమ్మకి ప్రత్యేకించి పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యేకంగా ఇటువైపు కూడా కుంకుమతోనూ అలాగే పసుపు కుంకుమలతోనూ అలాగే ప్రత్యేకించి ఇక్కడ ఫలాలతోని పువ్వులతోనూ అర్చనలు కూడా ఇక్కడ ఒకవైపు అయితే చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరొక వైపు చూస్తూ ఉంటే ఇక్కడ ఎంతో మంది భక్తులు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతాన్ని తొండలుగా దర్శించుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో
ఇక్కడ కార్తీక మాసం కావడంతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా చాలా రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో అదేవిధంగా మరోవైపు అయ్యప్ప స్వామి మాల వేసుకుని కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా సందర్శించుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడే కొంతమంది స్వాములు కూడా ఉన్నారు. స్వాములతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎలా అనిపిస్తుంది అంటే ఒకవైపు ఇంత భారీ ఎత్తున వాటర్ ఫాల్స్ అయితే పడుతూ ఉంది, ఈ లోపలికి వచ్చారు, ఒకవైపు శివలింగాలు అలాగే మరొక వైపు దారగంగమ్మకు సంబంధించినటువంటి ప్రతిమలు ఇవన్నీ కూడా దర్శించుకోవాలి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది స్వామి. చాలా పురాతనమైన గుడి ఇది. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది విజయనగరం స్వామి వెంకట మండలం దెబ్బగుడి అయ్యప్ప దెబ్బగుడి ధర్మశాస్త్ర పీఠం నుంచి వచ్చాం. చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి ఈ పుణ్యక్షేత్రం. చాలా చాలా ప్రదేశాలు, చాలా విధాలుగా వాటర్ ఫాల్స్ చాలా విధాలుగా ఉంటుంది. పైన శివలింగం కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది పుణ్యక్షేత్రం. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ పుణ్యగిరితో కాకుండా మొత్తంగా చూస్తే ఇక్కడ దారగంగమ్మ వాటర్ ఫాల్స్ లోపలికి వచ్చి చూస్తే దారగంగమ్మ సంబంధించిన ప్రతిమలు, అలాగే ఇక్కడ శివాలయాలకు సంబంధించిన ఒకవైపు నందీశ్వరుడు, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇంత లోపలికి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇంత చూడడానికి కూడా ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? అవును స్వామి, 365 రోజులు ఇక్కడ ఇలాగే ఉంటుంది స్వామి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 4వ సారి 5వ సారి రావడం మేము. ఇది ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్రదేశం ఇది స్వామి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూసాం కదా, ఈ ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం అంతా గుహలు, ఇవి గుహలు పూర్వకాలంలో ఉన్నటువంటి పాండవులు అయితే ఈ యొక్క ప్రాంతాలని ఆనాడు ఇక్కడ అరణ్యవాసం చేశారని మాకు చెప్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా గుహలతో చుట్టూ కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా శిలలు, రాతి శిలలతో ఉన్నటువంటి చూస్తూ ఉంటే ఈ నీరు కూడా ప్రతిరోజు కూడా ఈ విధంగానే కంటిన్యూగా 24/7 కూడా ఇలాగే ప్రవహిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే ఏ శిల తాకినా సరే పూర్తిగా వాటర్ చిమ్ముతూనే ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఈ శిలంతా కూడా ఇలా వాటర్తో కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఈ కారణంగా దారగంగమ్మ ఈ యొక్క ఆలయం అనేది మాత్రం ప్రత్యేకత మాత్రం చెప్పొచ్చు. చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటే భక్తులంతా కూడా ఇదే విధంగా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం ఈ దారి అయితే కొంచెం ఫ్లో పెరిగింది, లేదంటే కంటిన్యూగా ఒకే విధంగా అయితే ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఈ యొక్క దారగంగమ్మకు సంబంధించినటువంటి ప్రత్యేకత అయితే మనం చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకైతే కోరిన కోరికలు తీరుతాయని, ప్రతి ఒక్కరిని కూడా కొంగు బంగారంగా అమ్మవారు చూసుకుంటారని ఇక్కడికి వచ్చిన భక్తులైతే ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అందుకారణం చేత అయితే మాత్రం ఇంత లోపలికి వచ్చి ఈ గుహల్లో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.